అధిక ఉప్పు పెనుముప్పు, ప్యాక్డ్ ఫుడ్లో ఉన్న ఉప్పు నియంత్రణ అత్యవసరం. WHO ప్రమాణాలు పాటిస్తే 10 సంవత్సరాల్లో 3 లక్షల మరణాలు తగ్గించవచ్చట. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం, కేంద్ర ప్రభుత్వం ఒక విధానం రూపొందించాలి అని సూచన. సో ఈనాడు వాళ్ళు మిగతా వార్తలు ఏమో కానీ హెల్త్ విషయంలో కొన్ని కీలకమైన సర్వేలు నివేదికలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. ఆరోగ్యం విషయంలో ప్యాక్ చేసిన నిల్వ ఉన్న ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే భారత్లో రాబోయే 10 సంవత్సరాల్లో 3 లక్షల మరణాలు నియంత్రించవచ్చని ఒక అధ్యయనం తేల్చిందట. ప్యాక్డ్ ఫుడ్ అంటే మనం ఇవాళ ప్యాకింగ్లో వచ్చిన ఫుడ్ ఉంటుంది కదా, ప్యాక్ చేసి వచ్చిన ఫుడ్, బయట కొనుక్కున్న ఫుడ్, ఆ ఫుడ్లో ఉన్న ఉప్పును నియంత్రిస్తే మనం ఇంట్లో సరే కొంతమంది తక్కువ వేసుకొని తినే వాళ్ళే ఉంటున్నారు ఈ మధ్యకాలంలో, కొంత హెల్త్ కాన్షియస్ కూడా పెరిగింది, దాన్ని మనం కట్టడి చేసుకోవచ్చు. కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత ఉప్పు ఉండాలి అన్న దాని విషయంలో కనుక కొన్ని నిబంధనలు పాటించి ఇంత ఉప్పు మాత్రమే ఈ ఫుడ్లో ఉండాలి అని కనుక కొన్ని గైడ్లైన్స్ రూపొందించి పెట్టగలిగితే 3 lakhs డెత్స్ని మనం అరికట్టగలుగుతామట రాబోయే 10 ఏళ్లలో. ది లాన్సెట్ జర్నల్లో నవంబర్ తొలివారంలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. వాటిలో ఉప్పు నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉంటుంది. సాల్ట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటున్నదట. ఆస్ట్రేలియా హైదరాబాద్లోని జార్జ్ ఇన్స్టిట్యూట్ల ప్రతినిధులు ఈ అధ్యయనంలో భాగస్వాములయ్యారు. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే దేశంలో 10 సంవత్సరాల్లో 17 లక్షల గుండెపోట్లు, 7 లక్షల కిడ్నీ కేసులు నివారించవచ్చని ఈ అధ్యయనం పేర్కొన్నది. WHO మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి వంట పదార్థాలు లేదా ప్యాక్ చేసిన ఆహారం రూపంలో రోజుకి 5 గ్రాములు అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. డైలీ 5 గ్రామ్ సాల్ట్ కంటే ఎక్కువగా తీసుకోవద్దట. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుతో పాటు గుండె జబ్బులు, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. భారత్లో ప్రతి మనిషి నిర్దేశిత మోతాదు కన్నా రెట్టింపు తీసుకుంటున్నా దాన్ని నియంత్రించేందుకు విధానపరమైన ప్రయత్నాలేవీ లేవంటూ ఈ అధ్యయనం తేల్చింది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో 58 రకాలపైన దేశాల వారీగా సోడియం బెంచ్ మార్కులను WHO నిర్దేశించింది. బ్రిటన్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా తదితర కొన్ని దేశాల్లోని ఆహార సంస్థలు మాత్రమే ఈ బెంచ్ మార్కుకు లోబడి ఉత్పత్తులు తయారు చేస్తున్నాయి. WHO మార్గదర్శకాల ప్రకారం ఉప్పు ప్రతి 100 గ్రాముల ప్యాక్డ్ పచ్చడిలో 550 మిల్లీగ్రాములు, పొటాటో చిప్స్లో 500 మిల్లీగ్రాములు, రెడీ టు ఈట్ ప్యాకెట్లో 250 మిల్లీగ్రాములు, క్యాన్డ్ ఫిష్ ప్యాక్లో 360 మిల్లీగ్రాములు, కుకింగ్ సాస్లో 330 mgకి మించి ఉండకూడదు. కానీ ప్రాసెస్డ్ మాంసం, చీజ్ ఉత్పత్తులు, సాసెస్లో ఎక్కువే ఉంటున్నది. మన దగ్గర వాడకం అధికమే. భారత్లో సాల్టీ స్నాక్స్ విక్రయాలు 2011తో పోలిస్తే 2021లో 17% పెరిగినాయట. రెడీ టు ఈట్ ఆహారం వ్యాపారం 2019లో 3,200 కోట్లు అయితే 2025 నాటికి 9,400 కోట్లకు చేరుకుంటుందని అంచనా అట. చూడండి ఎట్లా తింటురో. ప్యాక్డ్ ఫుడ్ విభాగం కింద పాపడాలు, కారపూస, చిప్స్ను చేర్చారు. వంట పదార్థాల కేటగిరీలో నిల్వ ఉప్పు, సాంబారు, మటన్, చికెన్, ఇతర కూరలను చేర్చారు. ఈ అధ్యయనకర్తలు దేశవ్యాప్తంగా 1283 మంది ఆహారపు అలవాట్లను సర్వే ద్వారా నిర్ధారించుకున్నారు. ఉత్తరాదిలో ఢిల్లీ, హర్యానా, దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్లో వీరి అధ్యయనం సాగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప్పు వాడకం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆహారంలో ఉప్పు ఎక్కువైనప్పుడు రక్తంలో సోడియం స్థాయిలను నియంత్రణలో ఉంచేందుకు నీటి అవసరం పెరుగుతున్నది. రక్తనాళాల గోడలపైన ఒత్తిడి ఎక్కువై బీపీ పెరుగుతున్నది. తద్వారా గుండెపోటు, పక్షవాతాలతో పాటు మూత్రపిండాల్లో కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే కిడ్నీలు అండ్ హార్ట్ అటాక్లు వచ్చే వాళ్ళ సంఖ్య దాదాపు లక్షల మందిని తగ్గించవచ్చట. 3 లక్షల మంది చనిపోకుండా ఆపొచ్చట ఇది కనుక నియంత్రిస్తే. ఆరోగ్య, ఆర్థిక రంగాలపైన ప్రభావం. ప్యాక్ చేసిన ఆహారంలో ఉప్పు తగ్గిస్తే ముందస్తు మరణాలు తగ్గుతాయి, కొత్తగా గుండెపోటు, కిడ్నీ కేసులు కూడా తగ్గుతాయి, ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. 10 సంవత్సరాల్లో 3 లక్షల మరణాలు తగ్గడమే కాదు 100 కోట్ల రూపాయలు కూడా ఆదా అవుతాయట. ప్యాక్డ్ ఫుడ్ తీసుకునే అలవాటు మున్ముందు కూడా పెరగబోతున్నది. వీటిలో ఉప్పు పరిమితంగా వాడేలా భారత ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. 2014లో ఇండియాలో కొన్ని ఫుడ్ ప్యాక్డ్ లేబుళ్ల పైన పేర్కొన్న డేటా ప్రకారం ఉప్పు వాడకం మోతాదుకు మించి ఉందని గుర్తించాం. ఎంత ఘోరంగా ఉన్నది చూడండి. WHO ప్రమాణాలకు లోబడి ఉప్పు తీసుకున్నట్లయితే రాబోయే 10 ఏళ్ళు 25 సంవత్సరాల్లో తగ్గే కేసులు, మరణాల సంఖ్య ఇదే గనక కొనసాగితే, ఒకవేళ దీన్ని ఆపగలిగితే, కొంత నియంత్రించగలిగితే సాల్ట్ని, గుండె సమస్యలు 10 సంవత్సరాల్లో 17 లక్షలు తగ్గించగలుగుతామట.
రాబోయే 25 ఇయర్స్లో 76 లక్షల గుండెపోట్లను నివారించగలుగుతామట. కిడ్నీ సమస్యలు 10 ఏళ్లలో 7 లక్షలు, రాబోయే 25 సంవత్సరాల్లో 27 లక్షలు. గుండె కిడ్నీ సంబంధిత మరణాలు 3 లక్షల మరణాలు 10 సంవత్సరాల్లో నివారించగలుగుతాం. 24 లక్షల మరణాలు 25 ఏళ్లలో నివారించగలుగుతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి. సాల్ట్ అన్నది చాలా 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 కీలకం. సరే ఉప్పు లేనిది టేస్ట్ ఎట్లా ఉంటుందని నీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. పరిమితికి మించి మనం కొంతమంది అయితే ప్యాకెట్లు తింటుంటారు, అది ఎట్లా తింటారో కూడా అర్థం కాదు. మనం ప్యాకెట్ ముందు పెడితే దాంట్లోంచి ఇట్లా ఇట్లా చల్లుకుంటూ ఉంటారు ఉప్పు తీసుకొని. సో ఆ స్థాయిలో తినేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు అట్లా తినేవాళ్ళు సావుకు దగ్గర అవుతున్నారని అనుకోవాలి. ఇక అంతకుమించి ఏం లేదు. ఇక